హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు బీసీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ నుంచి అయితే మనకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అనేది చేశారు. ఈ వీడియో చూస్తున్న వారందరూ ఒక లైక్ చేయండి. కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్టింగ్గా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు శాలరీ కూడా మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే 37,640 రూపీస్ అయితే వస్తుందండి. అండ్ ప్లస్ మీకు అలవెన్స్లు కూడా అన్నీ వస్తాయండి ఇందులో. అండ్ అదేవిధంగా ఇక్కడ మనము కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇస్తాను, అక్కడ వెళ్ళైతే మొత్తం చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఇక్కడ మనం ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనకు ఆన్లైన్ అప్లికేషన్ కూడా మనకు 17/9/2025 నుంచి 17/10/2025 వరకు దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు అండి. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా, ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు టోటల్గా అయితే మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ పోస్ట్ గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్ట్ ఫ్రెండ్స్, ఇది మంచి పోస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కానీ వారికి కూడా షేర్ అనేది అయితే చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనము ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్ విత్ బీఈడి చేసిన వారు దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చండి. అండ్ అదేవిధంగా నెక్స్ట్ మనము ఏజ్ లిమిట్ గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు అయితే 1/7/2025 42 సంవత్సరాల వరకు అయితే దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వారికి 5 years అయితే ఉంటుంది. బీబీడీ వారికి 10 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వారికి కూడా 3 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు హౌ టు అప్లై ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనము ఆన్లైన్లో మాత్రమే దీనికైతే అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఫీజు విషయంలో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అప్లికెంట్ ఎవరైతే ఉంటారో 250 రూపీస్ అయితే పెట్టయితే దీనికైతే ఆన్లైన్లో దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా దీనికి కావాల్సిన సర్టిఫికేట్స్ గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీ యొక్క 10th మెమో అండ్ మీ యొక్క ఆధార్ కార్డు అండ్ అదేవిధంగా మీ యొక్క ఆల్ సర్టిఫికేట్స్ దీంట్లో అయితే మీరు పెట్టయితే మీరు ఆన్లైన్లో దీనికైతే అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్. అలాగే ఈ యొక్క ఎగ్జామ్ కూడా మనకు ఓఎంఆర్ షీట్ అయితే ఉంటుంది, మనకు మల్టిపుల్ చాయిస్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ అనేది చేయండి ఈ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో మరి మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. జై జవాన్, జై హింద్.